జరిగింది. నేను ఆలోచించింది ఏంటంటే ఈ ఫుల్ బైబిల్ ప్రస్తుతం బుక్ స్టాల్లో కూడా చాలా టైట్గా ఉన్నదండి, దొరకట్లేదు. అదే రీతిగా మరి కొన్ని బైబిల్ సొసైటీ ఆఫీసులలో కూడా చాలా టైట్గా ఉన్నదన్నమాట. సరే ఏదేమైనా అలాంటి పేదలు మారుమూల ప్రాంతంలో ఉన్న వారు కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. వారిని బట్టి నేను ఒక చిన్న ప్రణాళిక చేశాను. ఏంటంటే ఇదేదో నా దగ్గర ఉండి కాదు, కానీ ఎవరైతే చదవడం వచ్చి బైబిల్ చదవాలి అనే ఆసక్తి కలిగి ఉన్నారో వారి కొరకు ఒక చిన్న నేను ప్రయత్నం చేస్తున్నాను. అదేంటంటే ఎవరైతే మరి బైబిల్ చదవాలని ఇప్పుడు ఇంకా ఎక్కువ దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి, ఇంకా ఆత్మీయంగా ఎక్కువ దేవునిలో ఎదగాలి అనుకున్న వారు మరి నా నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ అడ్రస్ పంపించినట్లయితే నేను పోస్టులోని ఈ బైబిల్ను మీకు పంపించడం జరుగుతుంది. ఎవరైతే చదవడం వచ్చో వారు మాత్రమే నాకు మెసేజ్ పెట్టండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి కింద ఇస్తున్నాను. నా ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, వాట్సాప్ చేయండి. నేను మీ అడ్రస్ తీసుకొని ఖచ్చితంగా మరి మీకు ఈ బైబిల్ చేరే వరకు కూడా మీతో కాంటాక్ట్లో ఉండి మరి బైబిల్ మీకు అందించడం జరుగుతుంది. కనుక ప్రార్థించండి. నిజంగా చెప్పాలని అంటే దేవుని యొక్క వాక్యం మన జీవితాలను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే మనల్ని వెలిగిస్తుంది. మరి దేవుని యొక్క వాక్యం మా హృదయాల్లో, మా జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తున్నాడు. కనుక మేము కూడా మరి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలని ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వారి కొరకు ఈ బైబిల్ను పంపించడం జరుగుతుంది. కనుక మీ అమూల్యమైనటువంటి ప్రార్థనా సహకారం నాకు కావాలి. నేను ఫ్రీగానే ఈ బైబిల్ను పంపిస్తాను. ఎవరికంటే ఆసక్తి ఉండాలి, చదవటం వచ్చి ఉండాలి. ఇప్పుడే నూతనంగా దేవునిలోని ఎదగాలి అని అనుకున్న వారు మాత్రమే పంపించండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.